హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కరివేపాకుతో పులుసుని చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ బదులుగా ఒక్కసారి ఈ పులుసుని ట్రై చేసి చూడండి. ఆ రోజు మీరు అన్నాన్ని ఒక్క ముద్ద ఎక్కువగానే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 2 ఉల్లిపాయలను ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. అలాగే 2 టొమాటాలను కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆనియన్ పీసెస్ని, అలాగే కట్ చేసుకున్న టొమాటో పీసెస్ నుంచి సగం తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటితో పాటు 2 గుప్పెళ్ళ కరివేపాకును వేసుకుని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి దీనిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ రబ్బలను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఆనియన్ పీసెస్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిగిలిన టొమాటో పీసెస్ని వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిపై లిడ్ క్లోజ్ చేసేసి 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. ఈ కరివేపాకు పేస్ట్ ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఇందులో ఉండే చేదు మొత్తం కూడా పోతుంది. ఈ కరివేపాకు పేస్ట్ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా తీసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ బెల్లం తురుమును వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిపై మూత పెట్టేసి ఒక 7 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అయిందంటే మనకి ఇంకా ఈ కర్రీ రెడీ అయినట్లేనండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని మనం వేడివేడిగా ఉన్న అన్నంలో తింటే దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కర్రీసే కాకుండా ఎప్పుడైనా ఈ కరివేపాకు కర్రీని ట్రై చేసి చూడండి, దీని రుచి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.